హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజైతే అండి చాలా ట్రెండింగ్లో ఉన్న ప్యాటర్న్ బ్లౌజ్తో వచ్చేసానండి. సో మరి ఈ రోజైతే మనం ఒక బోట్ నెక్ బ్లౌజ్ విత్ ప్యాటర్న్తో చూసేద్దామండి. చాలా చక్కగా సులువుగా మీరు నేర్చుకోవచ్చు. దానికి సంబంధించిన మెజర్మెంట్స్ కూడా పైన ఇచ్చానండి. ఒకసారి వీడియో మొత్తం చూసేయండి. లెంగ్త్ అయితే 14 ఇంచెస్, ఇక షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6 ఇంచెస్, చెస్ట్ అయితే అండి 34 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అండి. 34 ఇంచెస్ అంటే దాన్ని డివైడెడ్ బై 4th పార్ట్ తీసుకోవాలి మనము. ఇక నెక్ విడ్త్ ఏమో 4.5 ఇంచెస్ అండి. ఇక నెక్ డౌన్ ఏమో 3 ఇంచెస్. ఇక షోల్డర్ విడ్త్ అయితే అండి 2.5 ఇంచెస్. సో ఈ విధంగా మార్కింగ్ అంతా చేసుకున్నాను. ఇప్పుడు మనం కింద డ్రాప్ షేప్ చేసుకునేదానికి మార్కింగ్ అనేది చూద్దామండి. ఇక ఈ బోట్ నెక్ అయితే అండి బ్యాక్ ఓపెన్ ఉంటుంది, అందుకే పైనుంచి 9.5 ఇంచెస్ అండి. అంటే కింద నుంచి 4.5 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకొని ఆ బాక్స్ షేప్లో మనము ఈ డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదండి. సో ఈ బాక్స్లోనే మనం డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం. సో మరి ఈరోజైతే అండి మనము ఈ బ్యాక్ నెక్ అనేది కాస్త ప్యాచ్ వర్క్తో వేసేద్దామండి. అంటే ఇంకొక క్లాత్ తీసుకొని ప్యాచ్ లాగా వేస్తాను నేను. అది ఎలాగనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. సో చాలా సులువుగా మీరు స్కిప్ చేయకుండా చూసారంటే నేర్చేసుకోవచ్చండి. సో మరి డ్రాప్ షేప్ అయితే డ్రా చేసేసాను కదా. ఇప్పుడు మనము ఇక ఫ్రంట్ అయితే అండి ప్రిన్స్ కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇదైతే ఈ వీడియో అయితే అండి ఓన్లీ బ్యాక్ నెక్ గురించి మీకు చెప్తాను. ఫ్రంట్ నెక్ జస్ట్ మీకు అలా చూపిస్తున్నాను, కటింగ్ చేసిన పార్ట్ అనేది చూపిస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఇక ప్యాచ్ వర్క్ వేయాలి కదండి, అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ విధంగా డ్రాప్ షేప్ డ్రా చేశాక అక్కడి నుంచి 1.5 ఇంచ్తో మనము ఈ విధంగా చుట్టూరి రౌండ్గా డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పార్టే మనము ఇంకొక కలర్తో ప్యాచ్ వర్క్ అనేది చేస్తాము. దీన్ని మనము ఈ విధంగా పేపర్ కటింగ్ అనేది డ్రా చేసి పెట్టుకుందామండి. ఎందుకంటే ఇంకొక కలర్ వేయాలని చెప్పా కదా, సో దాన్ని కట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పేపర్ కటింగ్ అనేది తీసుకున్నాను. ఈ పేపర్ కటింగ్ ప్రకారం మనము బ్లాక్ కలర్లో ఇంకొక క్లాత్ అనేది తీసుకున్నాను. సో ఈ క్లాత్ని లైనింగ్ మీద పెట్టుకొని మనము ఈ నెక్ అనేది ముందు రెడీ చేసుకుందామండి. సో ఈ విధంగా చుట్టూరి కుట్టేసి రివర్స్ చేసామంటే అండి మనకి చాలా నీట్గా మనకి ఈ నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. మనం జనరల్గా కుడుతూ ఉంటాం కదా, ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసి రివర్స్ చేసామంటే మనకి వెనక లైనింగ్ అనేది వెళ్ళిపోయి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కదండి. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను ఈ 2 పార్ట్స్ అనేవి ఆ విధంగా కుట్టుకుంటానండి. ఇక మిగతా పార్ట్ ఉంటుంది కదండి, సో అది కూడా లైనింగ్ని మీద పెట్టేసుకొని కుట్టేసుకొని రివర్స్ చేసేసామంటే నీట్గా మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి రెడ్ కలర్లో ఆ పార్ట్స్ కూడా రెడీ అయిపోయండి. ఇప్పుడు ప్యాచ్ స్టిచ్చింగ్ కూడా చేసేస్తున్నాను. సో అర్థమైంది కదండి, ప్యాచ్ ఇందాక నేను ఏ విధంగా చెప్పానో సేమ్ అదే ప్రకారం కుట్టేసుకొని రివర్స్ అయితే చేసేసానండి. ఇప్పుడు ఈ ప్యాచ్ని మనం ఇక్కడ చుట్టూరు పెట్టేసి మనము స్టిచ్ వేసేసుకున్నామంటే మనకి బోట్ నెక్ ప్యాచ్ అనేది రెడీ అయిపోతుంది. మరి ఈ మధ్య ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ బ్లౌజ్ అని చెప్పచ్చండి. సో మీరు కూడా ట్రై చేసేయచ్చు. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ అది కూడా లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకొని రివర్స్ చేసేసుకున్నానండి. 3 పీసెస్ నేను ఈ విధంగా రివర్స్ చేసి చక్కగా పెట్టేసుకున్నాను. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఫ్రంట్ బ్యాక్ మనము అటాచ్ చేసి అది మీకు చూపిస్తానండి. మరి అర్థమైంది కదా, చాలా సులువుగా మనము ఈరోజు ఒక ప్యాటర్న్ బ్లౌజ్ నెక్ అనేది చూసేసాం కదండి. ఇక కింద మనము పట్టీ అనేది వేసేసుకున్నామంటే ఇక బ్లౌజ్ అనేది కాసేపట్లో రెడీ అయిపోతుందండి. సో ఇంకొంచెం డిజైనర్ లాగా చేయాలని చెప్పి నేను ఏం చేస్తున్నానో చూడండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదండి. ఇప్పుడు మనం ఇక్కడ హుక్స్ పట్టి ఇక కాజా పట్టి అనేది కుట్టుకోవడానికి దానికన్నా ముందు కింద నడుముకి పట్టి అనేది వేసేసుకొని ఆ తర్వాత హుక్స్ కాజా పట్టి అనేది కుట్టుకోవాలండి. సో ఈ విధంగా కుట్టాక మనము పూర్తిగా ఫ్రంట్ బ్యాక్ అనేది జాయిన్ చేసేస్తామండి. ఇక్కడ నేను కుట్టేసా చూసారు కదండి. సో ఇప్పుడు మనము ఈ బ్లాక్ కలర్ ప్యాచ్ ఉంది కదండి, ఆ ప్యాచ్ మీద కూడా ఇంకొంచెం డిజైనర్గా మార్చాలని చెప్పి నేను కొన్ని బీడ్స్ అవి స్టిచ్ చేయాలనుకున్నానండి. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక ఫ్రంట్ పార్ట్ ఇక బ్యాక్ పార్ట్ మనము అటాచ్ అయితే చేసేసుకుందాము. సో దానికన్నా ముందు ఫ్రంట్ పార్ట్ కూడా అండి బ్యాక్లో ఏ విధంగా అయితే
ప్యాచ్ వేసానో నేను అదే విధంగా ఒక బ్లాక్ కలర్ ప్యాచ్ అనేది తీసేసుకొని ఈ విధంగా ఫ్రంట్లో పెట్టేసి పైన కుట్టేసుకుంటున్నానండి. దానికన్నా ముందు మనము ఈ ప్యాచ్ను కూడా ఫినిష్ చేసి పెట్టుకోవాలండి. సో వెనక లైనింగ్ వేసేసి ముందు ఈ విధంగా పెట్టేసుకొని ఫుల్గా కుట్టేసుకొని రివర్స్ చేసేసి మనము పైపింగ్ది డోరీ చేస్తాం కదండి, ఆ విధంగా చేసేసాక అది నీట్గా వస్తుంది కదండి. దాన్ని తీసుకెళ్ళి ఈ ఫ్రంట్ మీద నెక్ మీద పెట్టేసి కుట్టుకోవాలి. సో ఇప్పుడు మనము షోల్డర్స్ అవి జాయిన్ చేసేసుకుందామండి. ఇక తర్వాత ఇక స్లీవ్స్ అవి జాయిన్ చేయాలండి. సో మరి చాలా సులువుగా మీకు చెప్తున్నాను కదండి. సో ఇక్కడ మెయిన్ ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ ఏ విధంగా ప్యాచ్ వర్క్ వేయాలని చెప్పి ఈ వీడియో చూపించానండి. సో ఇక్కడ చుట్టూరి మనము గోల్డెన్ లేస్ తీసుకొని ఈ ప్యాచ్ వర్క్ చుట్టూరి మనము స్టిచ్ చేసుకున్నామండి. చాలా అందంగా ఉంటుందండి. ఇక ఆ తర్వాత దీనికి కాస్త బీడ్స్ వర్క్ వేద్దామని అన్నాను కదా, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. సో ఇక స్లీవ్స్ కూడా కాస్త ప్యాచ్ వేస్తే బాగుంటుందని చెప్పి నేను ఇక్కడ స్లీవ్స్ కూడా కట్ చేసుకున్నానండి. ఇక దానికి కూడా ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకొని ఒక లీవ్స్ షేప్లో నేను ఇక్కడ కుట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఆ షేప్ని ఈ స్లీవ్ మీద పెట్టి ప్యాటర్న్ లాగా కుట్టేస్తున్నానండి. సో ఈ బ్లౌజ్ మొత్తం ప్యాటర్న్ బ్లౌజ్ అని చెప్పచ్చండి. సో ఈ విధంగా స్లీవ్స్కి కూడా నేను ఈ ప్యాచ్ అనేది వేసేస్తున్నాను. దీనికి కూడా చుట్టూరి లేస్ అనేది స్టిచ్ చేసేస్తున్నాను. సో మరి చాలా సులువుగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక మెజర్మెంట్స్ అవి నేను చూపించలేదండి, జస్ట్ మీకు ఐడియాస్ అవి ఇస్తున్నాను ఈ విధంగా ప్యాటర్న్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తారని చెప్పి. సో ఇప్పుడు బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కాస్త ప్యాచ్ మీద డిజైన్ చేసేద్దామా. సో దానికోసం ఇక్కడ నేను గోల్డెన్ బీడ్స్ అవి తీసుకుంటున్నానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న చిన్న ఫ్లవర్ బీడ్స్ లాగా ఉన్నాయండి. అవి నేను తీసుకొని ఈ విధంగా పెట్టేసి నార్మల్ నీడిల్తో మనం థ్రెడ్ పెట్టుకొని కుట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి లుక్ కూడా. ఇక ఇక్కడ డోరీ కూడా కుట్టేసుకున్నామంటే అది కూడా బాగుంటుంది. ఆ డోరీ కూడా అండి నేను కాస్త బీడ్స్ హ్యాంగింగ్ అనేది ఇచ్చేసాను వెరైటీగా, క్లాత్తో కాకుండా. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి. టాజల్స్ లాగా అటాచ్ చేసి నేను కుట్టేశాను. ఇప్పుడు ఇటువంటి చిన్న చిన్న బీడ్స్ కానీ పెట్టుకున్నామంటే మనకి ఈ బ్లౌజ్కి హెవీ లుక్ కూడా ఇస్తుందండి. దానికోసం నేను ఈ విధంగా ట్రై చేశాను. యాక్చువల్గా ఈ బ్లౌజ్ యొక్క శారీ అండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. అందుకే నేను శారీలో వచ్చి ఓన్లీ రెడ్ కలర్ ఇచ్చారు కాబట్టి నేను ఆ రెడ్ కలర్కి బ్లాక్ కాంబినేషన్లో మ్యాచింగ్గా ఈ విధంగా ప్యాటర్న్ బ్లౌజ్ తయారు చేయాలని చెప్పి నేను ఈ విధంగా బోట్ నెక్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేశానండి. సో మీరు కూడా ఇటువంటి ఐడియాస్తో నార్మల్ శారీకి హెవీ బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నారంటే చాలా అందంగా ఉంటుందండి. పార్టీ వేర్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షనల్ వేర్గా కూడా యూజ్ చేయొచ్చండి. సింపుల్గా ఉంటుంది, ఇక డిజైనర్ లుక్ కూడా ఇస్తుంది మనకి. సో ఇక్కడ బీడ్స్ అయితే కుట్టేస్తున్నాను చూడండి. సో మీరు కానీ కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సో అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇక్కడ. సో మరి స్లీవ్స్ కూడా నేను బీడ్స్ అది పెట్టేశానండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనకి డిజైనర్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. సో మరి ఇప్పుడు డోరీ కూడా చూపిస్తానండి. చూసారు కదా, డోరీ కూడా నేను బీడ్ పెట్టేసి టాజల్స్ లాగా పెట్టి అవి కూడా కుట్టేస్తున్నానండి. సో మరి మీకు కానీ ఈ బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.